హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సిస్టర్స్. ఇవాళ సీజనల్ ఫుడ్ చింత చిగురు పప్పు. ఏ సీజన్‌లో తినాల్సిన ఫుడ్ ఆ సీజన్‌లో తింటేనే బాగుంటుంది. దొరకనప్పుడైతే మనం స్టోర్ చేసుకొని తినొచ్చు. అది ఇంకొక కథ అనుకోండి. ఇప్పుడైతే చింతాకు చిగురు పప్పు ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని డైరెక్ట్‌గా కుక్కర్‌ని పెట్టేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని హాఫ్ కప్పు కందిపప్పు, కొన్నంటే కొన్ని మెంతులు, అలాగే 2 స్పూన్ల ధనియాలు కూడా వేసుకొనేసి ఆయిల్‌లో బాగా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. అవి వేగేలోపు మనము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి తగినన్ని ఎండుమిర్చీలైతే వేసుకోండి. మేమైతే తక్కువ తింటాము. సో, అందుకే ఇలా వేసుకొనేసి గ్రైండ్ చేశాను. ఎండుమిర్చి డైరెక్ట్‌గా వేసి మేము వెనుక్కుంటాము అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్‌గా వేయొచ్చు. బట్ అవి సరిగ్గా మెదగవు అనేసి నేను ఈ విధంగా అయితే గ్రైండ్ చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ చూసారా కందిపప్పు అయితే మనకి మంచి కలర్ వచ్చేసింది. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత ఆడించుకున్న ఎండుమిర్చి అలాగే ఫ్రెష్‌గా ఉన్న చింతాకు తీసి ఒక్కసారయితే వాష్ చేసుకోండి. లేదు బయట కొన్న వాళ్ళైతే 2, 3 టైమ్స్ వాష్ చేయండి. డస్ట్ ఉంటాది. చెట్టు నుంచి నేను తెంపాను డైరెక్ట్‌గా. సో, అందుకోసమే 1 టైమ్ అయితే వాష్ చేశాను. సో, చింతాకు అంతా ఒకసారి వేసుకొనైతే కందిపప్పులో బాగా కలిసేలాగా ఒకసారయితే బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూను పసుపు, అలాగే తగినంత రాళ్ళ ఉప్పు. సో, క్రిస్టల్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొనేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేయండి. విజిల్ పెట్టేస్తే 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కొంతమందికైతే పప్పు బాగా మెత్తగా నలిగిపోతేనే తినేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళుంటారు. కొంతమంది పప్పు కాస్త పలుకుగా ఉంటేనే ఇష్టపడేవాళ్ళుంటారు. అందులో నేను సెకండ్ కేటగిరీ. నాకు పలుకుగా ఉంటేనే ఇష్టము. సో, నేను ఎక్కువగా స్మాష్ చేయట్లేదు. సో, మీరు బాగా పల్చగా ఉండాలి. అలాగే బాగా పప్పనేది రుద్దేయాలి అనుకున్న వాళ్ళైతే బాగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్న తర్వాత పాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర. నేనైతే జీలకర్ర ఎక్కువ క్వాంటిటీనే వేస్తాను. అలా ఉంటేనే నాకు చాలా ఇష్టము. సో, మీకు తగినట్టయితే వేసుకోండి. జీలకర్ర, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయనైతే ఒలిచి మొత్తం పీల్ చేయకుండా అలాగే ఉండేలాగా సో, లైట్‌గా స్మాష్ చేసేసి వేసి అది కాస్త వేగిన తర్వాత 3 రెమ్మల కరివేపాకు కూడా వేసి అంతా బాగా వేగిన తర్వాత దింపేస్తాము అనే ముందైతే ఎండుమిర్చి వేసుకోండి. అలా వేయడం వల్ల ఎండుమిర్చి మాడకుండా ఉంటుంది. అలా వేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా పోపుని తీసుకెళ్ళి పప్పులోకి వేసేయండి. అంతేనండి. టేస్టీ సీజనల్ ఫుడ్ పప్పయితే మనకి చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. ఇది మాత్రము మీరు చపాతీలోకి, పప్పు, దోస, ముద్ద దేంట్లోకి రొట్టెలోకి దేంట్లోకైనా సూపర్‌గా ఉంటుందండి. సో, ఇలాంటి హెల్తీ అండ్ సీజనల్ ఫుడ్ మీరు కూడా తప్పకుండా చేసుకుంటారు కదా! చేసి మీకెలా వచ్చిందనేదైతే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసమైతే నా ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.